గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు చెల్లుకు చెల్లు అనే పంచతంత్ర కథ చెప్పుకుందాం. మరి విందామా? చంద్రపురాన్ని పాలించే రాజు పేరు చంద్రభూపతి. అతడు అంత మంచివాడు కాదు. అతని ఉద్యానవనానికి రోజు కోతుల గుంపు వచ్చేది. ఆ కోతుల గుంపుకు ఒక ముసలి కోతి రాజుగా ఉండేది. ఆ కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేది, మీరు అంతఃపురం వైపు వెళ్ళొద్దు. అంతఃపురానికి వెళ్తే అక్కడ చంద్రభూపతి చూశాడంటే అతడు దుర్మార్గుడు అని చెప్పింది. కానీ కోతి ముఖ వినలేదు. ఆ అంతఃపురంలోని పిల్లలు ఇచ్చే పండ్లకి పలహారాలకి ఆశపడి అంతఃపురానికి వెళ్లి అక్కడ అల్లరి చేశాయి. చంద్రభూపతి అది చూసి కోపం వచ్చి సేవకులను పిలిచి ఆ కోతులన్నిటినీ చంపించేశాడు. కోతిరాజు ఏడుస్తూ కూర్చుని చంద్రభూపతి పైన ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంది. ఒకరోజు కోతిరాజుకు బాగా దాహం వేసి దగ్గరలోని సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఆ చుట్టూ పరిసరాలను గమనించింది. వెంటనే నదిలోకి వెళ్లి నీళ్లు తాగకుండా, అయితే మనుషులు జంతువులు సరోవరంలోకి పోయినట్లుగా మాత్రమే అడుగుజాడలున్నాయి, తిరిగి వచ్చినట్టుగా లేవు. అందులో ఏదో ప్రమాదం ఉంది అని శంకించి ఒక తామర తూడుతో నీళ్లను తాగింది. అది చూసి రాక్షసుడు ప్రత్యక్షమై, మామూలుగా ఎవరైనా దాహం వేస్తే సరోవరంలోకి డైరెక్ట్ గా వచ్చి నీళ్లు తాగుతారు, జంతువులైనా మనుషులైనా. నువ్వు చాలా తెలివిగా ఉన్నావు, ఈ విధంగా చేశావు, నువ్వు నాకు నచ్చావు, నీకు ఏం కావాలో కోరుకో అని అన్నది. దానికి కోతిరాజు కాసేపు ఆలోచించి ఏం కావాలి అని అడగాల అనుకొని అడిగింది ఏంటంటే, నువ్వు రోజుకు ఎంతమందిని తినగలవు అని అన్నది. అంటే నేను రోజుకు ఎంతమందినైనా తినగలను అన్నాడు రాక్షసుడు. అయితే నేను నీకు చాలా మందిని నరులను తీసుకొచ్చి నీకు ఆహారంగా ఇస్తాను, నీ నరమాంసాన్ని తనివి తీరా తిందువు గాని అని చెప్పింది. చెప్పి కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని అన్నది. ఏం చేయాలి అని అంటే, నీ మెడలో ఉన్న రత్నాల హారాన్ని నాకు ఇవ్వు అంది. ఎందుకు అంటే, తర్వాత చెప్తాను, నువ్వు ఇవ్వు అంటే రాక్షసుడు ఇచ్చాడు. కోతి ఆ రత్నాల హారాన్ని తన మెడలో వేసుకొని మెరిసిపోతూ భూపతి దగ్గరికి వెళ్ళింది. రాజా, అక్కడ సరోవరంలో చాలా రత్నాల హారాలు, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి, అవి నీ దగ్గర ఉంటే బాగుంటుంది. ఆ సరోవరంలో ఉండి ఏం ఉపయోగం అంటే, నేను నిన్ను నమ్మొచ్చా? నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి అని అంటే, ఇదిగో నా మెడలోని రత్నాల హారం చూడు, నేను నీళ్లు తాగడానికని ఆ చెరువులో మునిగితే ఎలాగానే నా మెడలోకి రత్నాల హారం వచ్చింది. ఇంకొకసారి మునుగుదామని చూస్తే జలదేవత ప్రత్యక్షమై సూర్యోదయానికి ముందు నా లోపల మునిగిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క హారమే వస్తుంది అని చెప్పింది. కాబట్టి నువ్వు, నీ బంధువులు, నీ సేవకులు వచ్చి ఈ రత్నాలను వీటిని పొందొచ్చు అని అంటే, భూపతి ఆలోచించాడు. అతని ధనాగారంలో బోలెడు ధనం ఉంది, అయినా సరే కక్కుర్తి పడి తన బంధువులు మిత్రులతో కలిసి ఆ చెరువుకు వెళ్ళాడు. చెరువుకు వెళ్ళాక రాజు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఆ చెరువులో మునిగారు, ఒక్కరూ బయటికి రాలేదు. అప్పుడు రాజు, ఏమైంది, నా బంధుమిత్రులు లేరి అని గట్టిగా కోతిని అడిగాడు. కోతి కిచకిచ నవ్వుతూ ఉంది. ఎందుకు నవ్వుతున్నావు, నువ్వు నవ్వడం ఆపు అని కోపంగా అన్నాడు. అని అతనికి అర్థమైంది, కోతి మూకను నేను చంపినందుకు ఈ కోతుల రాజు నా మీద పగ తీర్చుకుంది అని. అప్పుడు కోతి అన్నది, నా వాళ్ళను నువ్వు చంపినప్పుడు నేను ఇలాగే బాధపడ్డాను, ఇప్పుడు నీ వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు బాధపడుతున్నావు, నేను ఇప్పుడు సమానమే, చెల్లుకు చెల్లు, నా బంధువులు లేరు, నీ బంధువులు లేరు, ఇద్దరం ఏకాకులం అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఈ విధంగా రాజు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంది కోతి. కథ నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.